బాబా చెప్పండి గురువు గారు. ఇటు రా నాయన. చెప్పండి గురువు గారు. ఇది తీసుకెళ్ళి మన విశ్వేశ్ కాఫీ పట్టుకొస్తున్నా. ఎంతసేపు చదివేనా పెళ్లి చేసుకోమంటే చేసుకోదు. ఏంటో మా అక్క పెళ్ళి పెళ్ళి అంటనే ఉంటది. అక్క కొంచెం త్వరగా తీసుకురా, పట్టుకొస్తున్నాను. ఎంతసేపు? థ్యాంక్స్ అక్క. దీనికి మట్టికి ఏం తక్కువ లేదు. ఎంతగానో వర్కేనా? కాసేపు వచ్చి కూర్చుంది కదరా. వచ్చి రాగానే కంప్యూటర్ మీద కూర్చుంటావు. రా, 10 నిమిషాలు మాట్లాడితే కానీ నాకు బోర్ పడుతుంది. అబ్బాబ్బా వస్తున్నా. ఇప్పుడు చూసిన వర్క్ 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 కాలేజీ వర్క్ ఏం చేసేది అర్థం కావట్లేదు. దీనికి మంచి సంబంధం ఒకటి చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఏంటి గొడవ? ప్రశాంతంగా కూర్చోలేము. పెళ్ళి పెళ్ళి అంటావు, ఇప్పుడు అప్పుడే చేసుకోనక్క. సరే చెప్పు. అమ్మయ్య వచ్చావా? అంత వర్క్ ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. కనీసం అప్పు ఉంది, దాంతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనేది కూడా లేదు నీకు. సరే ఇవాళ కాలేజ్కి ఎలా జరిగింది? ఎప్పుడో నా ఫ్రెండ్స్ వచ్చారంటే తలకాయ పోటు వచ్చేసి ఎలా పడితే అలా ఉంది. మాదిరిగా లేదు. సరే అయితే నేను రేపొద్దున్న ఊరు వెళ్తాను, జాగ్రత్తగా ఉండు సరేనా? సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళరా. ఒరే ఒరే ఉదయ్, పాప కత్తిలా ఉందిరా. తగులుకో. అలాగే అంటావు, అందరినీ వాడేస్తావు, ఎక్కువ ఛాన్సే నాకు ఇవ్వరా. ఇస్తే మాత్రం ఏం చేస్తావేంటి? అది కాదురా, 99 వేసావు, ఏదో ఒకటి చేసుకుంటున్నావు, ఛాన్స్ ఇవ్వరా. సరే పద, పులిహార కలపనే. ఇదేంటి సంజలా ఉంది? దాన్ని ఎప్పుడో చంపేశానుగా.
దీన్ని సైడ్ చేసి ఇది ఎవరో తెలుసుకుందాం. ఒరే సూరి, ఒకసారి ఆగు. బా, తాళం మర్చిపోయాను రా, ఒకసారి తెచ్చిపెట్టరా. ఆపరా నీ సోది, ఉండరా బాబు, నువ్వు పులిహార కలిపి నేను వెళ్తానులే. ప్లీజ్ ప్లీజ్ రా. ఆత్రం ఆగట్లేదు తొత్తర నా కొడుక్కి, నేను వచ్చేలోపు ఎలాగైనా సెట్ చేసేస్తాడు. సంజయ్ని వదలలేదు, దీన్ని కూడా వదలకూడదు. చూద్దాం. హాయ్ సంధ్య. ఉండవే, మళ్ళీ చేస్తా. నువ్వు సంధ్య కదా? కాదండి, మా అక్క పేరు సంజ, నా పేరు వింధ్య. అవునా, సంధ్య అనుకున్నానండి, సారీ. మా అక్క మీ క్లాస్మేటా? అవును. మీ పేరేంటి? నా పేరు ఉదయ్. బాగానే ఉంది. మీ నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఇవ్వచ్చు కదా ఒకసారి? దాందే ఉంది, తీసుకోండి. ఏడు పెద్ద ప్లానింగ్, పులిహార బాగా కలుపుతున్నాడు. అమ్మ దొంగ. అబ్బా, వచ్చేస్తున్నాడు. ఉదయ్ ఉదయ్ ఉదయ్, ఏంటి మరి పులిహార బాగానే కలుపుతున్నావు? అలాంటిది ఏం లేదురా. ఏంటి నా కొడుకు మళ్ళీ బయట తిరుగుతున్నాడు? ఈసారి నా కొడుకు దొరకాలి. మ్యాక్సిమం బుల్లెట్లు తింపేస్తాను నా కొడుకుకి. నేనా ఇక్కడ బయట ఉన్నాను. మీతో మాట్లాడే పని ఉంది. ఎప్పుడు మనం కలిసి పాటిస్తారు రావా? సరే సరే వస్తున్నాను, కంగారు పడుకో. అర్జెంట్ కొంచెం తగ్గరా. పార్కే కదా, వచ్చేస్తాను. సరే ఇప్పుడే వస్తాను. త్వరగా రమ్మన్నావు. అదే నేను నీతో ఒక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. దా, ఏంట్రా ఏమైంది? భయపడకు, నేనున్నాను కదా. చాలా కంగారుగా ఉంది. కంగారు దేనికి? నేనున్నాను కదా, భయపడకు, సరేనా? అక్కని చంపేశారు, చంపేస్తారని భయంగా ఉంది. ఎవరు చంపుతారు? ఉన్నాను కదా. ఎవరు చంపుతారు? మీ అక్కని చంపింది నేనే, నిన్ను చంపేది కూడా నేనే. రేపే ముహూర్తం పెట్టాను కదా. రేపు పొద్దున్న నాకు ఇష్టమైన బ్లాక్ శారీ కట్టుకొని రేపు పొద్దున్న 10 గంటలకల్లా. సరేనా? మర్చిపోతావా?
చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజే నా కొడుకుని ఎన్కౌంటర్లో లేపేసి ఉండాల్సి. అసలు ఎంతమందిని ఇలా చంపుంటాడు. చా ఇది ఆత్మను బంధించాం. ఆ రోజే బంధించకుండా ఉంటే నా కొడుకుని ఆ ఆత్మని చంపేసేది. చాలా పెద్ద తప్పే చేస్తాం. సంధ్య మర్డర్ కేసులో జైల్లో ఉండాల్సినాడు బయట తిరుగుతున్నాడు. మళ్ళీ ఏ అమ్మాయి జీవితం నాశనం చేస్తాడు ఏంటో. నువ్వే ఏదో ఒకటి సహాయం చేయి. సంధ్య ఆత్మ నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాడిని చంపితే కానీ తన ఆత్మ శాంతించదు. మళ్ళీ ఏ ఆడపిల్లకి సంధ్య లాంటి పరిస్థితి రాకూడదు. ఎవరది? సంధ్య ఆత్మ అనుకుంటా. ఎవరు? నువ్వు సంధ్యవేగా? మీ ఆత్మను బంధించారుగా, మళ్ళీ ఎలా వచ్చావు నువ్వు? చెప్పు. అప్పటికన్నా నా ఆత్మ శాంతించదు. ఈ వాళ్ళతోటి ఆకరు. నీకు దండం పెడతాను. నాకు ఈ ఒక్క సహాయం చేయి. నీకు మాటిస్తున్నాను చెల్లి. రారా, నీకు చెప్తాను. వావ్, చాలా బాగుంది. ఏంటి వింధ్య ఈరోజు ఎంత అందంగా ఉన్నావు? నిన్ను చూస్తుంటే నాకు అసలు ఆగట్లేదు. ఈ ఒక్కసారికి ఇప్పుడప్పుడే ఏమొద్దు. వద్దుదే, నాకు భయంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వదిలే. ఏంటే మొండికేస్తున్నావు? ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు తెలుస్తుందా నీకు? తెలిసే తీసుకొచ్చిందే అందుకు నిన్ను. నీకు దండం పెడతాను ఉదయ్, నన్ను వదిలే.
ఉదయ్ ప్లీజ్ వదిలే. భలే సుఖం ఇచ్చావే. నీ అక్క సచ్చింది, నువ్వు సచ్చావు. నీ అక్క సచ్చింది, నువ్వు సచ్చావు. ఇద్దరూ నా చేతిలోనే సచ్చారే. ఏ చట్టమో నన్నేమి చేయలేదే. నన్నెవడో ఏమీ పీకలేడు. మీ అక్కని చంపింది నేనే, నిన్ను చంపింది నేనే. ఇలాగా ఎంతోమంది అమ్మాయిల్ని ఎక్కడికి తీసుకొచ్చి ఇలాగే చేశానే. నీ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకోటి, ఇలా ఎంతోమందిని చేస్తూనే ఉంటానే. కానీ నన్ను ఎవడో ఎప్పుడు ఏమీ చేయలేడు. సర్లేదని చెప్పండి సార్. సిగరెట్ తగ్గిపెట్టేది తెస్తా ఉన్నాను సార్. వెళ్ళి ఎగ్గబెట్టేసి. ఓకే సార్. ఈ నా కొడుకుల లొకేషన్ ఇదే కదా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నా కొడుకులు దొరకాలి. సచ్చారే. అరే ఉదయ్. హలో, చెప్పరా. ఏ సూరి, లొకేషన్ వచ్చాను రా. సంచితో ఇలా పని అవ్వలేదు. ఇప్పుడే పని అయింది. రారా, నీకోసమే వెయిటింగ్. కనీసం ఇంజితో పని అవుతుందంటావా? అవుద్దిరా. ఎక్కడ ఉన్న అర్జెంట్గా రా ఇక్కడికి. రావడానికి వింజతో సెంచరీ పూర్తయిందిరా. నువ్వు రారా త్వరగా. ఎక్కడరా? మన లొకేషన్లో ఉన్నాను రా. ఏంటి, ఇక్కడే ఉన్నావా? మన లొకేషన్లో ఎక్కడా? హలో హలో, కట్ అయిపోయిందేంటి? పెట్టిందా? అగ్గిపెట్టి. నువ్వు ఆ ఉదయ్ గడి ఫ్రెండ్ కదా? ఉదయ్ ఫ్రెండ్నే. అయితే ఏంట్రా? ఏంట్రా అన్న, నేను ఎవరో తెలుసా నీకు? తెలీదురా. తెలీదా? పోలీస్. ఆగరా నా కొడక. ఎంత దూరం పరిగెడతావురా? కదిలేవా తలకాయ పుచ్చకాయలో పేలిపోతుంది. ఆడెక్కడున్నాడు చెప్పు. చెయ్యి 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 చెయ్యి, కాల్ చెయ్యి. ఆ లిఫ్ట్ చేసే వరకు కాల్ చెయ్యి. చెయ్యి 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 చెయ్యి. ఇలా నా కొడక. ఒరే ఉదయ్, మన లొకేషన్ ఉన్నాను రా, త్వరగా రారా. ఇక్కడే ఉన్నాను రా మన లొకేషన్లో. హలో, ఏమైందిరా? ఏమైందిరా? ఒరే ఉదయ్, రారా త్వరగా రారా. ఒరే ఉదయ్, చెప్పాను సార్. అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఏం జరుగుతుంది?
ఆడెక్కడ్రా, నువ్వు సచ్చావు, ఆడొక్కడే బ్యాలెన్స్ ఉన్నాడు. ఆ చెల్లికి ఇస్తానన్నమాట నెరవేరుతుంది. రేయ్, ఇలాంటి కామాందుల వల్లేరా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది. నా కొడక, ఇలాంటి వాళ్ళని కుక్కను కాల్చినట్టు కాల్చారు. రా 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 రా, నీకోసమేరా వెయిటింగు. సూరి, నీకేమైందిరా? రే, ఏమైందిరా సూరి? సూరి, నేనేం చేశారు? ఎవరేం చేశారా? సూరి 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 లేక సూరి 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 ఆడు చచ్చి చాలా సేపు అయింది. సూరి సూరి అంటే లేపుతాడు. ఇక నువ్వు కావాల్సిందే. ఏ ఆడపిల్ల జోలికైనా వస్తే వీళ్ళన్న కొడుకుని అక్కడ ఇక్కడ చంపేయకుండా జైలు వేసి పందిని మేపినట్టు మేపుతున్నారు కదరా. చెత్త నా కొడకలారా, ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందిరా. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినట్టే ఆ రాజ్యాంగంలో ఆడవాళ్ళ జోలికి వస్తే అక్కడికక్కడే ఎన్కౌంటర్లో లేపేస్తాను రాసుంటే అసలు ఇలాంటి అఘాయిత్యాలు జరిగేవే కావు. రే సుధా, పాపం సంధ్యరా, రేప్ చేసి చంపేశాడురా. తర్వాత సంధ్య చెల్లిని కూడా వదలలేదురా. సంధ్య చెల్లి వింధ్యని కూడా రేప్ చేసి చంపేశాడురా. ఈ నా కొడుకులు అంత కామంతో కొట్టుకుంటున్నాడేంట్రా? ఇలాంటి నా కొడుకులందరినీ వీడే రేప్ చేశాడని కన్ఫర్మ్ అయ్యాక ది స్పాట్ లేపేయకుండా ఇంకా జైలు వేసి వేపుతున్నారా ఈ నా కొడుకుల్ని. పాపం రా ఆడవాళ్ళు. పసికంది దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి అవ్వ వరకు కూడా ఎవరిని వదిలిపెట్టట్లా. ఇలాంటి కక్కుతున్న కొడుకుల్ని హైకోర్టు అని, పైకోర్టు అని, సుప్రీంకోర్టు అని తిప్పుతున్నారా. ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి అన్యాయం జరగకుండా ఉంటుందిరా అనుకుంటాం. కానీ చట్టాలు మారినంత వరకు ఇలా నా కొడుకులు తయారవుతూనే ఉంటారు.